హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను ఎప్పుడు స్టోరీ పెట్టినా త్వరగా నోటిఫికేషన్ వచ్చి మీకు ఎపిసోడ్ అప్డేట్ చేసినట్టు తెలుస్తుంది. ఎంత బావైతే మాత్రం 55 ఎపిసోడ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు కేసు పెట్టినా పెట్టకున్నా మనం దాదాపు ఈ సమస్య నుంచి బయటపడ్డట్టే. ముక్తార్ని కలవకపోవడం అనేది అది సమస్య కాదు. మన ముందున్న సమస్య ఇప్పుడు శాలిని మాత్రమే, అంటుంది ఉష. హలో హలో, సమస్య నుంచి బయటపడినట్టేనా? అది ఎలా డాక్టర్ ఉషారాణి గారు చెప్పండి, అడుగుతాడు శ్రీనివాస్ వెటకారంగా. అవునండి బ్యాంక్ మేనేజర్ గారు, మీరే ఒకసారి ఆలోచించండి. గంగూబాయ్ అండ చూసుకునే కదా ఫాల్ చేయిపైకి అటాక్కి ప్లాన్ చేశాడు. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా వచ్చింది అంటే, సిటీలోనే పెద్ద రౌడీ అయిన గంగూబాయ్ వచ్చి వీడి కాళ్ళు మొక్కుతున్నాడు ముక్తార్తో మాట్లాడమని. అంటే మీనింగ్ ఏంటి? ఒక్క గంగూబాయ్ అంత రౌడీకే పవర్ లేనప్పుడు ఆ ఫాల్ మాత్రం ఏం చేస్తాడు? ఇప్పుడు ఒక ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయ్యింది. ఇక ముక్తార్ తను గంగూబాయిని మధ్యలో పెట్టి జైతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. డైరెక్ట్ గా జై దగ్గరికి రాలేదు కాబట్టి జైకి ముక్తార్కి శత్రుత్వం లేదు. ఇదంతా గంగూబాయ్ క్రియేట్ చేసింది కాబట్టి ఆ సమస్యను కూడా అతనే ఎదుర్కొంటాడు. ఇక జై వెళ్ళి ముక్తార్తో మాట్లాడడం అనేది మన చాయిస్. కరెక్టేనా? అడుగుతుంది జైని. రైట్ అత్త, అన్నాడు జై. ఇకపోతే శాలిని గురించి ఏం ఆలోచించావు? తను వెళ్తూ వెళ్తూ నువ్వు పప్పి ఎలా కలిసి ఉంటారో చూస్తాను అని సవాల్ విసిరి వెళ్ళింది. ఒక అమ్మాయికి సంతోషం వస్తే స్వర్గంలో విహరిస్తుంది. అదే ఆడదానికి కోపం వస్తే చుట్టూ ఉన్న వాళ్ళకి నరకం చూపిస్తుంది. జనరల్ గా అది ప్రతి ఇంట్లో ఉండేదే. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అలాంటి సిచ్యువేషన్ లోనే ఉంది. మీ ఇద్దరి మధ్య సమస్యలు క్రియేట్ చేయొచ్చు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు శాలిని విషయం అని అడుగుతుంది ఉషా జైని. ఏముంది మామయ్య, ఎలాగో డివోర్స్ ఇప్పిస్తానంటున్నాడు. పప్పికి డివోర్స్ ఇచ్చేసి శాలిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటాడు జై. అంతే, షాక్ అయిపోతాడు శ్రీనివాస్. ఉష చిత్రంగా చూస్తుంది. అప్పుడే పక్కనే ఒక పెద్ద శబ్దం వచ్చింది. తిరిగి చూస్తే పప్పి చేతిలో ఎగ్ బౌల్ కింద పడిపోయింది. బహుశా అవి ఉడకని గుడ్లు అయితే పప్పి కోపం వేడితో అక్కడికక్కడే పగిలి ఆమ్లెట్లు అయ్యేటివి. ఏడుపు ముఖంతో అసలు ఏం మాట్లాడుతున్నారు? మీకు అర్థమవుతుందా? నాకు డివోర్స్ ఇస్తారా అని జైని ప్రశ్నించి పక్కనే ఉన్న శ్రీనివాస్తో, ఏంటి పప్ప ఇది? ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? నా పప్ప అయ్యుండి నన్ను నా కాపురంలో ఉప్పులు పోస్తున్నారు అంటుంది అని గట్టిగా అరుస్తుంది పప్పి. ఉప్పులు కాదు పప్పి, నిప్పులు అంటాడు శ్రీనివాస్. ఏదైతేనే బావని నన్ను విడదీస్తున్నారు అంటూ ఏడుస్తుంది పప్పి. అప్పుడు అర్థమవుతుంది ఉషకి జై కావాలని అన్నాడని. ఇక దీనికి నచ్చజెప్పడం కంటే కామ్గా లంచ్ చేయడమే బెటర్ అనుకుంటూ నవ్వుతూ తింటుంది ఉష. ఏడుస్తూ ఉంది పప్పి లంచ్ చేయకుండా. కామ్గా వచ్చి కూర్చో అని అరిచాడు జై. దాంతో భయపడి కామ్గా వచ్చి కూర్చుంది ప్లేట్ పట్టుకొని తింటూ పప్పి. శ్రీనివాస్ ఉష వెళ్ళిపోతారు. పప్పి కాలేజ్ కూడా ఉండదు. తన మూడ్ కూడా ఆఫ్ గా ఉండడంతో రెస్టారెంట్ కి వెళ్తున్న జై పప్పిని తనతో తీసుకెళ్తాడు. ఇక అంతే, ఏడుపు అంతా పక్కన పెట్టేసి రెడీ అయి వెళ్ళిపోతుంది జైతో పప్పి. శాస్త్రి, ఈ ఐటెం ఏంది ఇలా ఉంది, ఆ ఐటెం ఏంది అలా ఉంది అంటూ అన్నిటికీ పేరు పెడుతూనే కావలసినవన్నీ తినేసింది పప్పి. ఈ అంకాలమ్మ తల్లిని నాకంటిచ్చి ఎక్కడికి పోయాడో ఆ మహానుభావుడు అనుకుంటూ అన్నీ బాగానే ఉన్నాయి బాబీ అంటాడు శాస్త్రి. బాబీ అన్నావంటే నీ గూబ గులాబ్ జామున్ అయిపోతుంది. వెళ్ళి నాకొక బ్లాక్ ఫారెస్ట్ ఐస్ క్రీమ్ తీసుకురా అంటుంది పప్పి.
పుణ్యానికి వస్తున్నాయి కదా అని అన్ని ఇన్ని ఐటమ్స్ తింటే ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది పప్పి అంటాడు శాస్త్రి దీనంగా ఫేస్ పెట్టి. రే శాస్త్రి, నేనేమైనా నీది తింటున్నానా, నీ అయ్యది తింటున్నానా, మా బావది తింటున్నాను, వెళ్ళి తీసుకురా అంటుంది టేబుల్ పై కాళ్ళు పెట్టి పప్పి దౌర్జన్యం చేస్తూ. దేవుడా, ఈవిడ ఈ రోజుకు ఒక్కసారి వచ్చి ఇలా తింటే మా బిజినెస్ మొత్తం దెబ్బతింటుంది అనుకుంటూ వెళ్ళి తనకి ఐస్ క్రీమ్ తెచ్చి ఇస్తాడు. హ్యాపీగా తింటూ, ఇంతకి బావెక్కడా, చాలాసేపు అయింది కనపడలేదు అని అడుగుతుంది. ఇన్ని రకాల ఐటమ్స్ కనిపించినప్పుడు మా బావయ్య ఎక్కడ కనిపిస్తాడమ్మా నీకు అంటాడు శాస్త్రి. శాస్త్రి వెటకారం వద్దు, ఎక్కడికి వెళ్ళాడు అని సీరియస్ గా అడుగుతుంది పప్పి. ఏమో, ఫోన్ వచ్చింది వెళ్ళాడు అంటాడు శాస్త్రి. ఫోన్ వచ్చిందా, ఒకసారి తన మొబైల్ కి తీసుకొని కాల్ చేయి అంటుంది ఐస్ క్రీమ్ తింటూ. మీరే చేసుకోవచ్చు కదా కోపంగా అంటాడు శాస్త్రి. చేసుకోవచ్చు శాస్త్రి, కానీ చేతులు ఖాళీగా లేవు. నేను తినడం ఆపితే పాపం ఐస్ క్రీమ్ మెల్ట్ అయిపోతుంది, దాని బాధ నేను చూడలేను, కాల్ చేయి అంటుంది పప్పి. కాల్ చేస్తాడు. అటువైపు నుంచి రెస్పాన్స్ లేదు, లిఫ్ట్ చేయట్లేదు అంటాడు శాస్త్రి. ఐస్ క్రీమ్ త్వరగా తినేసి మళ్ళీ ఫోన్ తీసుకొని ట్రై చేస్తుంది. చాలా సేపటి తర్వాత జై లిఫ్ట్ చేసి, పప్పి, శాస్త్రితో నువ్వు ఇంటికి వెళ్ళు అంటాడు. అదేంటి, మీతో వచ్చాను కదా, నేను మీతోనే కలిసి వెళ్తాను అంటుంది పప్పి. నాకు బయట వర్క్ ఉంది, రావడానికి లేట్ అవ్వచ్చు, నువ్వు కామ్గా ఇంటికి వెళ్ళు అంటాడు జై. నో బావా, నాకు భయంగా ఉంది, మళ్ళీ ఫాల్ మనుషులు అటాక్ చేస్తే అని గారాలు పోతూ నాటకాలు ఆడుతుంది పప్పి. ఓకే, బయలుదేరి నా దగ్గరికి రా, డ్రైవర్ కి కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేస్తాడు జై. ఇదేదో బాగుంది అంటూ కప్పు పక్కన పెట్టేసి కార్ దగ్గరికి పరిగెత్తింది పప్పి. కరెక్ట్ గా 15 నిమిషాల తర్వాత ఒక హాస్పిటల్ ముందు దిగుతుంది పప్పి. హాస్పిటల్లో ఏం పని బావకు అనుకుంటూ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళగానే, జయబాబు థర్డ్ ఫ్లోర్ లో ఉన్నారమ్మా అంటూ ముగ్గురు వచ్చి చెప్తారు. ఎవరు మీరు, మా బావ ఇక్కడేం చేస్తున్నాడు అని అడుగుతుంది. కానీ వాళ్ళు ఎలాంటి సమాధానం ఇవ్వరు. భయపడుతూనే థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్దావిడ ఏడుస్తూ ఉంటే గంగూబాయి ఓదారుస్తున్నాడు. పక్కనే జై నిలబడి ఉన్నాడు. పప్పిని చూస్తూనే ఇలా రా అని కళ్ళతో పిలిచాడు. దగ్గరికి వెళ్ళి, ఎవరికి ఏమైంది బావా అని కంగారుగా అడుగుతుంది పప్పి. ఏం కాలేదు, వాళ్ళ అమ్మాయికి ఫీవర్ అంతే అంటాడు జై. ఎందుకు బాబు ఆ అమ్మాయిని చీకట్లో ఉంచుతారు, మా అమ్మాయి సూసైడ్ కి అటెంప్ట్ చేసింది జై బాబు మీద ప్రేమతో అంటుంది పార్వతి. ప్రేమ ఎక్కువైతే సూసైడ్ అటెంప్ట్ చేయాలా బావా అని అమాయకంగా అడుగుతుంది పప్పి. అంతే, ఆ మాట వినగానే కళ్ళు తేలేసి చూస్తారు గంగూబాయ్, పార్వతి. ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని అంత బాధలో కూడా షాక్ అయిపోతారు. జైకి చెప్పలేని నవ్వు వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుంటాడు. నవ్వితే బాగుండదు కదా. అప్పుడే డాక్టర్ వచ్చి, మీ అమ్మాయి అవుట్ ఆఫ్ డేంజర్, వెళ్ళి కావాలంటే చూడొచ్చు, ఎక్కువ డిస్టర్బ్ చేయకండి అంటూ వెళ్ళిపోతాడు. సేమ్ సినిమాలో ఇలాగే చెప్తారు బావా అంటుంది పప్పి పక్క నుంచి. ఇష్ అంటూ మీరు వెళ్ళి చూడండి అంటాడు జై వాళ్ళకి. మేము కాదు బాబు, అమ్మాయి నీ మీద ప్రాణాలు పెట్టుకుంది బాబు అనగానే, నువ్వు నోరు మూసుకో, అక్కడ ఆ అబ్బాయి భార్య ఉంది, మీ ఇద్దరికి పిచ్చి పట్టింది కాక అందరికి పట్టిస్తారా ఏంటి అని తిట్టుకుంటూ భార్యని తీసుకొని శాలిని వార్డులోకి వెళ్తాడు గంగూబాయ్. బావా, నిజంగా శాలిని సూసైడ్ కి ట్రై చేసిందా అని అడుగుతుంది పప్పి. చేసింది అంటాడు జై. నాకంటే నిన్ను తనే ఎక్కువ ప్రేమిస్తుందా, ఏడుపు ముఖంతో అడుగుతుంది పప్పి. ఉండొచ్చు, మరేం చేద్దాం అని అడుగుతాడు జై పప్పిని చూస్తూ. పప్పి డ్రామాలన్నీ బాగా నచ్చుతాయి జైకి, కానీ బయటపడడు. మరిప్పుడు నువ్వు వెళ్ళి కలుస్తావా తనని అడుగుతుంది పప్పి. ఇంత దూరం వచ్చి కలవకపోతే ఎలా అని అడుగుతాడు జై. మరి నీకు కూడా తనపై ప్రేమ పుడుతుందా అడిగింది డౌట్ఫుల్ గా ఫేస్ పెట్టి పప్పి. ఏమో, పుట్టొచ్చేమో అన్నాడు జై ఆమె ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ. అన్నిటికీ ఏమో, ఎలా, ఉండొచ్చు, ఏంటి ఈ సమాధానాలు అంటూ ఆల్మోస్ట్ ఏడుస్తుంది పప్పి. తన డ్రామాకి నవ్వుకుంటూ, ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను,
నువ్వే కదా శాలినికి చెప్పావు నేనంటే ఇష్టం లేదని. నేనేమైనా శాలినికి చెప్పానా? నన్ను ఇష్టపడని పప్పిని నేను ఇష్టపడుతున్నానని? ఏదైనా అదైతే నా వల్ల కాదు అంటాడు జై. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పు అంటుంది జై దగ్గరికి వెళ్ళి బుజ్జగిస్తూ. నేను చెప్తే అబద్ధం అనుకుంటుంది కదా. అయినా నువ్వు నన్ను ఎప్పుడు ప్రేమించావు అని అడుగుతాడు. నిన్న నైటు అంటుంది. నిన్న నైటా? ఎప్పుడు? నాకేం గుర్తుకులేదే అంటాడు జై. నా నడుము నొప్పి ఉంది అని చెప్పినప్పుడు బావా అంటుంది క్యూట్ గా ఫేస్ పెట్టుకొని పప్పి. దాన్ని లవ్ అంటారా అని అడిగాడు. మరి దేనిని అంటారు అని అడుగుతుంది. ఒకసారి అత్తని అబ్జర్వ్ చేయి. మామయ్య కోసం ఏమేం చేస్తుందో దాన్ని అంటారు. లవ్ ప్రతి విషయంలో కనిపెట్టుకొని ఉండడం, వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళని కరెక్ట్ గా అర్థం చేసుకోవడం. కొన్నిసార్లు అది మాటలతో చెప్పేది కూడా కాదు, అదొక ఫీల్ అంతే. అయినా నువ్వు చిన్నపిల్లవి, అర్థం కావు నీకు అంటాడు జై. నేనేం చిన్నపిల్లను కాను. ఐఎమ్ 30 ఐఎమ్ 23 ఇయర్స్. చాలా పెద్ద పిల్లని ఉక్రోషంగా అంటుంది పప్పి. బాడీ ఎదిగితే సరిపోదు, బ్రెయిన్ కూడా ఎదగాలి అంటాడు జై. ఆ మాట వినగానే మళ్ళీ ఏడుపు మొదలు పెడుతుంది పప్పి. ఇష్, ఇది హాస్పిటల్, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అంటాడు మెల్లిగా దగ్గరికి తీసుకొని. సైలెంట్ అయిపోతుంది. కాసేపు ఒకరిని ఒకరు చూసుకుంటూ నిలబడతారు. ఆ తర్వాత జై చేయిని గట్టిగా పట్టుకుంటుంది పప్పి. జై కూడా నవ్వుతూ పప్పి కళ్ళల్లోకి చూస్తారు. అలా కాసేపటికి నవ్వుకుంటారు ఇద్దరు. బయటికి వచ్చిన గంగూబాయ్, పార్వతి ఇద్దరు బాబు నిన్ను చూడాలంటుంది మా అమ్మాయి అని చెప్తారు. ఓకే, నేను చూసి వస్తా, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి పప్పిని అక్కడే కూర్చోబెట్టి జై రూమ్ లోకి వెళ్తాడు. పప్పికి పిచ్చి క్యూరియాసిటీగా ఉంది, లోపల ఏం జరుగుతుందో ఏం మాట్లాడుకుంటారో అని. నేను వస్తాను అని అంటే బావ తిడతాడు. వెళ్ళకపోతే బ్రెయిన్ పని చేయట్లేదు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ కూర్చుంది గోర్లు కొరుకుతూ పప్పి. జై రాగానే పార్వతి బయటికి వెళ్ళిపోతుంది. శాలిని ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతాడు జై. చాలా బాధగా ఉంది బతికినందుకు అంది శాలిని. నీలాంటి మోడ్రన్ చదువుకున్న అమ్మాయి, తెలివైన అమ్మాయి చేయాల్సిన పని ఇది కాదు, చెప్పాల్సిన మాటలు ఇవి కాదు అంటాడు కాస్త సీరియస్ గా జై. తెలివితేటలు మోడ్రన్ గా ఉన్న అమ్మాయిలు ప్రేమలో పడరా? ప్రేమించలేరా? ప్రేమించిన వ్యక్తి ఆ ప్రేమను యాక్సెప్ట్ చెయ్యకపోతే డిప్రెషన్ లోకి వెళ్ళరా అని అడిగింది శాలిని. చెప్పాను కదా, తెలివైన అమ్మాయివే, కానీ ప్రాబ్లం ప్రేమలో లేదు, నీలో ఉంది. మనం ప్రేమిస్తే సరిపోదు, మనల్ని ప్రేమించే వారి గురించి కూడా ఆలోచించాలి. ఎనీవేస్, రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ కలుస్తాను అంటూ వెనుతిరిగాడు జై. జై ప్లీజ్ నా మాట విను అని ఏడుస్తుంది గట్టిగా శాలిని. వాట్, ఏమైంది అని దగ్గరికి వచ్చి అడుగుతాడు జై. తన సౌండ్ కి పార్వతి మళ్ళీ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి వాళ్ళని చూసి ఆగిపోతుంది. ఐ లవ్ యూ జై, ప్లీజ్ నన్ను వదలకు అంటూ జై చేయి పట్టుకుంది శాలిని. సారీ శాలిని, ఆల్రెడీ ఈ చెయ్యి ఇంకొకరిని పట్టుకుంది, ఆ విషయం నీకు కూడా తెలుసు అంటూ ఆమె చెయ్యిని సున్నితంగా విడదీసి టేక్ కేర్ యువర్ హెల్త్ అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. బాగా నీరసంగా ఉండడంతో అతని మాటలు పట్టించుకోకుండా అలాగే పడుకుంటుంది శాలిని. బయటికి వెళ్ళగానే అల్లుడు గారు ఎలా ఉంది అమ్మాయికి అని అడుగుతాడు గంగూబాయ్. నా పేరు అల్లుడు కాదు, జైరామ్. మీరు కూడా చూసి వచ్చారు కదా, చాలా నీరసంగా ఉంది, జాగ్రత్తగా చూసుకోండి, కాస్త పిచ్చి మాటలు కూడా మాట్లాడుతుంది అంటూ పప్పి చేయి పట్టుకొని ఫాస్ట్ గా ముందుకు నడుస్తాడు జై. ఏంటో సప్త సముద్రాలు ఇది ఇంటి ముందు ఉన్న మురిక్కాలవలో పడి చచ్చినట్టుగా ఉంది నా పరిస్థితి. సిటీ పూర్తిగా నా అండర్ లో పెట్టుకునే నేను ఇప్పుడు వీడి అండర్ లోకి వెళ్లాల్సి వస్తుంది అని అనుకుంటూ తనపై తానే జాలి చూపించుకుంటాడు గంగూబాయ్. జై తన రైట్ హ్యాండ్ ని జై లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని ఫుల్ కాన్ఫిడెన్స్ తో నడుస్తూ ముందుకు వెళ్తుంటే అతని వెనకాల అడుగులు వేసుకుంటూ వెళ్తున్న పప్పికి ఎంతో ధైర్యంగా, చాలా భద్రంగా అనిపించింది.
అసలు ఇన్ని రోజులు నా కళ్ళు ఈ డేరింగ్ అండ్ డాషింగ్ హ్యాండ్సమ్ పర్సన్ని ఎందుకు చూడలేదు? ఎందుకు ప్రేమించలేదు? అని ప్రశ్న వేసుకుంది పప్పి. అయినా ఆ ఫాల్‌లో నాకేం కనిపించింది? నాకు వాడి బిహేవియర్ నాతో బాగుండేది. అదొక్కటేనా అనుకుంటూ కారెక్కింది పప్పి. ఛీ! ఇప్పుడు వాడి గురించెందుకు? అనుకుంటూ బావా! యువర్ సో హ్యాండ్సమ్ అంటుంది డ్రైవింగ్ చేస్తున్న జైని చూస్తూ పప్పి. హ్మ్. అని తన వైపు చూసి మళ్ళీ డ్రైవింగ్‌పై దృష్టి పెడతాడు జై. నేను మీకు కాంప్లిమెంట్ ఇచ్చాను బావా అంటుంది మెల్లిగా. ఇప్పుడు కాంప్లిమెంట్ ఇస్తావు. ఇంటికెళ్ళిన తర్వాత నా పైన మామయ్యకి కంప్లెయింట్ కూడా ఇస్తావు. నీ గురించి తెలిసిందే కదా! అంటాడు జై. ఇప్పుడు నేనేమన్నాను? మా పప్పకి ఏం చెప్పానో మీ మీద ఏడుపు ముఖం పెడుతుంది పప్పి. ఇదే ఇదే తగ్గించుకో. నీ ఓవరాక్షను మామయ్య నమ్ముతాడు. నేను కాదు అంటాడు జై. హూ అని ఫేస్ పక్కకి తిప్పుకొని విండో నుంచి బయటికి చూస్తూ కూర్చుంది పప్పి. జై లైట్ గా స్మైల్ చేస్తూ ఏదైనా ఫుడ్ పార్సల్ తీసుకుందామా అని అడుగుతాడు. నో, నేను ఫుల్ గా తినేశాను అంటుంది పప్పి యాటిట్యూడ్ గా. నీ గురించి అడగట్లేదు. అత్తయ్య మామయ్య వాళ్ళకి తీసుకుందామా అని అడుగుతాడు. మమ్మ బయట ఫుడ్ నచ్చదు అంటుంది ఒకే ముక్కలో. ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ఏం కాదులే, అత్తకి నేను చెప్తాను అని తన రెస్టారెంట్ కి కాల్ చేసి కావాల్సిన ఐటమ్స్ చెప్పి కాల్ కట్ చేస్తాడు జై. ఆ ఐటమ్స్ లో పప్పికి ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ కూడా ఉంది. దాంతో ఫుల్ గా హ్యాపీ అయిపోతుంది పప్పి. కానీ బయటపడదు. ఇదండి ఇవాళటి స్టోరీ. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.